ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదమ్మా. నాకంటే నీకు తనే ఎక్కువైపోయింది కదా. ఎలా ఉంటావు, ఎక్కడుంటావు? ఎక్కడ ఉన్నా తనతోనే ఉంటాన్రా. ఏ కూలోనాలో చేసుకుని బతుకుతాం. బతుకుని మళ్ళీ మొదటి మెట్టు నుండి మొదలు పెడతాం. అమ్మా అత్తయ్యా, వద్దత్తయ్యా, మీరు వెళ్ళండి. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. తల్లి కొడుకులని విడదీశానన్న అపవాదు నాకొద్దు. ఈ మాట నువ్వు ఇప్పుడు కాదు, మా అమ్మని నువ్వు వెతుక్కుంటూ వచ్చిందే అప్పుడు చెప్పి వెనక్కి పంపించాలి. ఇప్పటి వరకు అట్టు పెట్టుకొని అమ్మతో పాటు నిన్ను తీసుకువెళ్ళకపోతానా అని ఆలోచించి ఇప్పుడు నంగనాచిలా మాట్లాడుతున్నావు. చూసావా అమ్మా, ఇదే వీళ్ళ క్యారెక్టర్ అమ్మా. రేయ్, తన్ని ఏం అనొద్దని చెప్తున్నాను కదా. వచ్చిన దగ్గర నుంచి తను కూడా నన్ను వెళ్ళమని చెప్తోందిరా. తన తప్పేం లేదు. అవును, తన తప్పేమీ ఉండదు. ఏదైనా ఉంటే నాదే తప్పంటావు, నాతో రానంటావు. సరేనమ్మా, నువ్వు తనతోనే ఉండు, తనతోనే బ్రతుకు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీరు వెళ్ళండి అత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను. భూమి, అయ్యో తల్లి, నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? అదిగో పడేస్తున్నాడు. ఎలా అమ్మా, ఎలా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను? లైఫ్లో ఒక్క క్షణమైనా నిన్ను వదిలేసున్నానా? ఏడవకు నాన్నా. నేను మాత్రం నిన్ను వదిలేసి ఏ క్షణమైనా ఉన్నానా? కానీ ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం పాపంరా. మన ఇంటికది శోభ కాదు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే భూమి మన ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్క కండిషన్. నేను తాళి కట్టినట్టు తనని ప్రూవ్ చేయమను. ఎలారా? అర్ధరాత్రి ఎక్కడికో తీసుకువెళ్ళి నువ్వు తాళి కట్టావు. తనెలా ప్రూవ్ చేసుకుంటుంది? ఏమమ్మా, అది నాకు తెలీదు. తను ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఇలా అడిగితే నీ కోపం వస్తుందేమో. తాళి కట్టలేదని నువ్వు ప్రూవ్ చేసుకోగలవా? నాకు గుర్తులేదు. తనకు గుర్తుంది అంటుంది. నువ్వు తాళి కట్టలేదు అన్న మాట కంటే గుర్తుంది అన్నమాట పెద్ద మాటరా. సరే, నీ మాట కాదు, నా మాట కాదు. నేనొక నెల రోజులు టైం ఇస్తాను. అప్పటి వరకు నా ఇంట్లో చోటిస్తాను. తన హద్దుల్లో తను ఉండే నేను తాళి కట్టినట్టు ప్రూవ్ చేసుకోవాలి. అత్తయ్య, నాకీ షరతు ఓకే. ఓకే అంటుందిరా. తీసుకువెళ్దామా? సరే రా భూమి, పద. రత్నం, రత్నం, చెప్పండమ్మా. వదినని తీసుకొని మా అమ్మ అన్నయ్య వస్తున్నారు. ఏంటి, భూమి అక్క వస్తుందా? అక్కేంటక్క? నీకు వదినైతే నాకు అక్కేగా. అంతే కదా పూరి మేడం, మీకు ఎవరు వదినైనా బాబుకి అక్కే అవుతారు కదా.
కొత్తగా అన్నయ్యను పెళ్లి చేసుకొని వస్తున్నా వదినకి దిష్టి తీయాలా హారతి పట్టి లోపలికి అడుగు పెట్టించాలా? హారతితోనే అడుగు పెట్టించాలి మేడం. అడుగు పెట్టగానే ఇంట్లో లక్ష్మీదేవి పొంగి పొర్లాలని బియ్యం కూడా తన్నిస్తారు. సరే సరే, అవన్నీ రెడీ చేసి పెట్టు. అన్నయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు, పద వెళ్దాం. భూమి రా. నువ్విక్కడే ఉండమ్మా, నేను హారతి రెడీ చేసి తీసుకొస్తాను. ఏయ్, ఏంటిది? అది కాలు జారి పడ్డానండి. లేదు, నువ్వే కావాలని పడ్డావు. అయ్యో, కావాలని పడ్డానని ఏదో తెలిసినట్టు చెప్తున్నారు. అంత తెలిసినప్పుడు మరి ఎందుకు నా వెనకున్నారు? ఆ, ఏయ్, నువ్వులే. లే, లే. అబ్బా, ఆ, ఆ, అయ్యో, నా తాళి ఉండండి. ఏయ్, ఆ, బావా, ఏయ్, ఆగు. ఆ, ఆ, ఆగు. బావా ఉండు బావా. ఆ, ఏ ఆగు. బావా ఉండు ఏహ్, అది బావా. ఆ, రే ఆగరా, మీ ఇద్దరికి హారతివ్వాలి. అమ్మా ప్లీజ్. కొత్తగా పెళ్ళయి మొట్టమొదటిసారిగా ఈ ఇంట్లో అడుగు పెడుతున్నారు కదరా. అమ్మా. గగన్, అదేరా, నా కోడలు కొత్తగా అడుగు పెడుతోంది కదా, అందుకోసమేరా. హారతి లేదు, ఏమీ లేదు. గగన్, అన్నయ్య